సో నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత ఇవాళనైతే ఫలితాలు అయితే వెల్లడించబోతున్నారు కదా. తమిళనాడులో అయితే టీవీకే ప్రభంజనం సృష్టించిందని చెప్పొచ్చులా. మన నిజముల్లా తమిళనాడులో అయితే విజయ్ తలపతి ఏదైతే పార్టీ ఉన్నదో టీవీకే పార్టీ అయితే ప్రభంజనం సృష్టిస్తున్నది. ఎందుకంటే ప్రస్తుతము అక్కడ టీవీకేనైతే ఆధిక్యం కనపరుస్తున్నది. 100 సీట్లు దాటింది. ఇక టీవీకే అయితే 102 పైచిలకే వచ్చినాయి. ఇక దాని తర్వాత ఏఐఏడిఎంకే 72, డిఎంకే 55 ఆధిక్యంలో కొనసాగుతున్నాయట. ఇక ప్రత్యక్షంగానైతే ఏఐఏడిఎంకే అయితే అనూహ్యంగా పుంజుకుంటున్నదట. అధికారిక డిఎంకే పార్టీకి అయితే 3వ స్థానంలో ఉండుడైతే గమనార్హం అని చెప్తున్నారులా. ఇక సీఎం స్టాలిను ఆయన కుమారుడైతే ఉదయనిధి స్టాలిన్ కూడా వాళ్ళతో సహా 28 మంది మంత్రులైతే వెనుకంజలా ఉన్నారు. ఇక ఆధిక్యంలో అయితే సీఎంలు అయితే కనపడుతున్నదట. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులు అయితే కేరళము ధర్మాదం నియోజకవర్గంలో అయితే పినరై విజయను ఎల్డిఎఫ్ పార్టీ అయితే ఆధిక్యంలోనైతే ఉన్నదట. ఇక దాని తర్వాత తమిళనాడు కొల్లత్తూరులోనైతే స్టాలిన్ అంటే డిఎంకే పార్టీ లీడింగ్లో ఉన్నది. ఇక బెంగాల్కు పోతనైతే భవానీపూరు దోబూసిలాటల మధ్యలోనైతే అటు మమతా బెనర్జీ టీఎంసీ, ఇక దాని తర్వాత ముందంజల్లో అయితే కొనసాగుతున్నారట. ఇక అస్సాంలోనేమో జలుక్ చెరువులనైతే హిమమంత బిశ్వ శర్మ, పుదుచ్చేరి తట్టందావడిలనైతే మంగళం 2 చోట్లనైతే రంగస్వామి ఎన్డీఏ ఆధిక్యంలోనైతే ఉన్నారు. ఇక విజయసారి అయితే విజయకేతనము ఎగిరించబోతున్నాడు. ఇక తమిళనాడులో అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇవ్వాలనైతే లెక్కింపు కదా. ఇక గదే తమిళనాడులో అయితే డిఎంకే పార్టీ ఏదైతే ఉన్నదో దాన్ని ఏకంగా టీవీకే పార్టీ దాటేసిందట. ఇక తమిళనాడులో అయితే ఆధిక్యం అయితే ఏర్పరిచిందటనులా. ఇక డిఎంకేని ఏకంగా దాటేసిందట. ఇక టీవీకే పార్టీ అయితే దూసుకుపోతున్నదనే ముచ్చట్టయితే మనకైతే తెలుస్తున్నది. ఇక ప్రస్తుతం అయితే టీవీకేకి అయితే 100 సీట్లకు పైన దాటిందట. ఇక దాని తర్వాత డిఎంకేకి అయితే 50 సీట్లకు పైన దాటిందట. దాని తర్వాతనైతే ఏఐఏడిఎంకేనైతే 50 సీట్లు చోటు చేసుకోబోయే ఆధిక్యంలో ఉన్నది అని అయితే మనకైతే తెలుస్తున్నది. ఇక అటు పోటీ చేస్తున్నటువంటి 2 చోట్ల పెరంబూలు తిరుచిలనైతే టీవీకే చీఫ్ విజయ్ ఆధిక్యం అయితే కొనసాగిస్తున్నాడు అనే ముచ్చటైతే తెలుస్తున్నది. ఇక పుదుచ్చేరి ముచ్చట కథనులా విజయ్ పార్టీ టీవీకి ఏదైతే ఉన్నదో కొంచెమంతా ఎనుకంజల్లే ఉన్నదట. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలా టీవీకే పార్టీ విజయ్కి అయితే ఎనుకంజ కనిపిస్తున్నదని అయితే మనకైతే తెలుస్తున్నది. ఇప్పటి వరకు అయితే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కింపులను అయితే ఒక్క చోట కూడా ఆధిక్యం అయితే కనపడలేదట. ఇక ఎన్డీఏ 22, కాంగ్రెస్ కూటమైతే 6 చోట్ల ఆధిక్యం అయితే కొనసాగుతున్నట్లయితే మనకైతే తెలుస్తున్న సమాచారం. ఇక తమిళనాడులో విజయ పార్టీ అనూహ్యంగా 35 చోట్లనైతే ఆధిక్యం కనపరిస్తే ఇక్కడనైతే అసలుకే ఆధిక్యం కనపరచలేదట. ఇక ఏ రాష్ట్రాలలో ఏ పార్టీకి లీడ్ వస్తున్నదంటే 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అయితే ఓట్ల లెక్కింపు కొనసాగింది కదా. అయితే పొద్దుగాల 9 గంటల సమయానికైతే బెంగాల్నైతే 294 నియోజకవర్గాలుంటే బీజేపీకి అయితే 100+, టీఎంసీకి అయితే 90+ స్థానాలనైతే లీడింగ్లు అయితే ఉన్నాయట. ఇక తమిళనాడు ముచ్చటకైతే అక్కడనైతే 234 నియోజకవర్గాలుంటే గాడు ఉన్నటువంటి పార్టీ డిఎంకేకి అయితే 57, దాని తర్వాత టీవీకేకి అయితే 35, ఏఐఏడిఎంకేకి అయితే 41 స్థానాలలో పుదుచ్చేరి ఆధిక్యం కనపరుస్తున్నదట. ఇక కేరళంలో అయితే 140 నియోజకవర్గాలలో యూడిఎఫ్ 64, ఎల్డిఎఫ్ 65, బీజేపీకి 9 సీట్ల లీడింగ్ అయితే కనపడుతున్నది. ఇక అస్సాం ముచ్చటకత్తనులా 126 నియోజకవర్గాలలోనైతే బీజేపీ 53, కాంగ్రెస్కి అయితే 13 స్థానాలల్లా, ఇక ఎన్డీఏకి అయితే 22, యూపీఏకి అయితే 6 చోట్ల ఆధిక్యాలు అయితే కొనసాగుతున్నట్లయితే మనకైతే తెలుస్తున్న ముచ్చట. ఇక కౌంటింగ్ చేస్తుంటే కేరళలోనైతే ఇక నువ్వా నేనా అన్నట్టే ఉన్నదటనులా. కేరళలోనైతే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కింపులనైతే ఎల్డిఎఫ్ గట్లనే యూడిఎఫ్ నువ్వా నేనా అన్నట్టయితే తగ్గా 4 ఫైటింగే నడుస్తున్నదటనులా.
అవునులా నేను చెప్పేది. ఇక ఎల్డీఎఫ్కు 65 సీట్లతోటి, దాని తర్వాత యూడీఎఫ్కి అయితే 75 సీట్లతోటి అయితే లీడ్లో ఉన్న ముచ్చట్నైతే మనం అందరం అయితే చూసుకోవాలి. ఇక రెండు కూటముల మధ్య కేవలము 5 సీట్ల తేడానే ఉండటం అయితే చాలా సోద్యం అయితే కనిపిస్తున్నది. ఇక దీంట్లోనైతే ఈ సమయంలో గడిచే కొద్దీ రిపీట్స్ ఇక దీంతో సమయం గడిచే కొద్దీ ఆధిక్యం ఎట్లా ఉండబోతున్నది, ఎవరి వైపు ఉండబోతున్నది అనే ముచ్చట్టయితే తప్పకుండా మనమైతే చూడాలి. ఇక మళ్ళొక వైపు ఎన్డీఏకి అయితే పెద్దగా ప్రభావం అయితే అసలుకే చూపలేదట. ఇక సీట్లల్లో మాత్రమే ముందంజలో ఉన్నదట ఎన్డీఏ. ఇక మళ్ళొక మలకనైతే 2 సీట్లల్లో ఇతరులైతే లీడింగ్లో ఉన్నారట. ఇక చూడాలి మరి ఏ ఏ పార్టీకి ఎన్నెన్ని వస్తాయో అనే ముచ్చట. ఇక తమిళనాడులో అయితే ఎన్నికలు అయితే జరిగినాయి కదా, ఇవాళనైతే రిజల్టు. ఇక ఎన్నికల కౌంటింగ్ వసనుల అందరి దృష్టి అయితే గా 5 సీట్ల మిన్నే ఉన్నదట. ఇక వాళ్ళందరూ గా 5 సీట్ల మిన్నే నజర్ అయితే పెట్టినట్టులా. ఇక తమిళనాడు ఇక గండ్ల ఫస్ట్ మనం చూసుకుంటే అందరికీ తెలుసు, ఇక డిఎంకే చీఫ్. ఇక దాని తర్వాత సీఎం ఎంకే స్టాలిన్ పోటీ చేసినటువంటి ఏదైతే కొలతూరు ఉన్నదో గా కొలతూరు మీద. ఇక రెండోది అయితే ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అయితే నిలిచినటువంటి చెపాకు ఏదైతే ఉన్నదో గా చెపాకు తిరువల్లిక్కెని నియోజకవర్గము. ఇక దాని తర్వాత విజయసారి పోటీ చేసినటువంటి టీవీకే, ఇక టీవీకే చీఫ్ పోటీ చేసినటువంటి పెరంబూరు. ఇక దాని తర్వాత ఏఐఏడిఎంకే లీడర్ ఎవరైతే ఉన్నారో పళనిస్వామి బరిలో ఉన్నటువంటి ఏదైతే ఎడప్పాడి కూడా హాట్ సీట్లుగా ఉన్నాయి. ఇక తొక్కిసలాట సహా పలు వివాదాలతోటైతే వార్తలల్లా నిలిచిపోతున్నాయి ఈ 5 సీట్లు. ఇక చూడాలి మరి ఏమేమో ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు వస్తాయో అనే ముచ్చట్నైతే.